ఈగల్ సినిమా అయితే అలా బ్యాడ్ అని అయితే అనలేము, బాగుంది, చూడొచ్చు, హిట్ మూవీ. కానీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనే విధంగా అయితే ఏం లేదు. సమ్ స్టోరీ వైజ్ చూసుకుంటే మాత్రము ఒక పాయింట్, చెడ్డ వాళ్ళ చేతికి గన్ను ఇవ్వకూడదు, అదొక్క కాన్సెప్ట్ మీదే స్టోరీ అనేది రన్ అయింది. ఓకే. అండ్ నాకు నచ్చింది దీంట్లో క్యూట్ లవ్ స్టోరీ విషయానికి వస్తే, ఇలా కూడా లవ్ చేయొచ్చా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆ లవ్ స్టోరీ అయితే ఉంది, అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే మరి అంత బీభత్సవాన్ని అయితే ఏం చెప్పలేము. వెళ్తుంది అలా మూవీ, కానీ లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది, అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ ఉంటాయి కదా, అయితే చాలా హై ఇచ్చా. నాకు లాస్ట్ అయితే కాళీమాత ఫైట్ ఉంటుంది, అదైతే గూస్ బంప్స్. అదొక్క సీన్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు, అండ్ దట్స్ నెక్స్ట్ లెవెల్. ఆ ఒక్క ఫైట్ అయితే నాకైతే అది నచ్చింది. ఇది నాకు నచ్చిన ఆ సినిమాలో నాకు అనిపించింది బెస్ట్. నీకేమైనా పాజిటివ్స్ అనిపించాయా? ఈగల్ మూవీలో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే డిఓపి. సూపర్. ఎందుకంటే డిఓపి వర్షన్ ఎలా వేసాడంటే ఈగల్ లాగే, అంటే క్యామ్ స్టేబుల్ గా ఒక దగ్గర పెట్టడం కానీ సీన్స్ అలా లేదనమాట. హీరో ఒక దగ్గర స్టాండర్డ్ గా ఎక్కడన్నా టాక్ మాట్లాడుతా ఉన్నా కానీ, ఈవెన్ అంటే మెయిన్ థింగ్ ఆ కాటన్ ఫ్యాక్టరీలో మాట్లాడుతున్నప్పుడు ఆ క్యామ్ ఈగల్ లాగే రోల్ అవుతా ఉంటది అనమాట. ఎక్కడి నుంచి అక్కడికి ఆడియన్స్ కొద్దిగా స్లోగా చేస్తే చూస్తారు గన్స్, సో అలాంటివన్నీ ఏం పట్టించుకోలేదు ఈ చెత్తంతా. సో మెయిన్ అతను చేసింది ఏంటంటే ఈగల్ కాబట్టి అలాగే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కెమెరాని కంటిన్యూగా రోల్ చేస్తా ఉన్నాడు. సో నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది కెమెరా వర్క్, డిఓపి వర్క్ చాలా ఎక్కువ అట్రాక్ట్ చేసింది. నెక్స్ట్ నాకు ఉన్న డౌట్ వర్షన్ ఏంటంటే, హీరోయిన్ ఫారెన్ వెళ్ళింది, అబ్రాడ్ వెళ్ళింది, తన కాటన్ ఒక ని ఇంప్లిమెంట్ చేయాలి, బిజినెస్ ని అందరికి తెలిసేలా చేయాలి, దాని వాల్యూ తెలిసేలా చేయాలి అని చెప్పి. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి హీరో అప్పటి వరకు ఉన్న కాటన్ బిజినెస్ ని స్పాయిల్ చేసేసి ఓకే తన వరకు గన్స్ వరకు ఆ పాయింట్ మాత్రమే పట్టుకో ఉంటాడు. అదొక నెగిటివ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రా టీం వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ చూసినప్పుడు ఈజీ రా అనుకున్నాను నేను. ఎందుకంటే ఈగల్ అనేది అంటే ఎక్కువగా ఈ నేమ్స్ రా టీం వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట కోడ్ వైజ్. సో అలాంటి ఈ పర్సన్ ఏమో అని అనుకున్నాం, కానీ సడన్ గా చూస్తే ఏమో అతను ఒక గన్స్ ని టెర్రరిస్ట్లకి వాళ్ళకి వెళ్ళడానికి టిప్ తీసుకొని వర్క్ చేసే పర్సన్ అని చెప్పి తర్వాత తెలిసింది మనకు. సో అది కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే, ఇల్లీగల్ గర్ల్స్ ని అంతగా పెట్టిన అతను వాటిని ఆర్మీకి ఇవ్వచ్చు కదా, టెర్రరిస్టుల చేతిలో పడితే కదా మిస్యూజ్ అవుతాయి. ఆయన అది కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో దాంట్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉన్నాయి, కానీ ఆర్మీకి ఇచ్చే ప్రాసెస్ లో కూడా చాలా మంది ఇలా అదే అంటారు. సో లాస్ట్ లో అది చూపించాడు కదా, అంటే జెన్యూన్ శ్రీనివాస్ అవసర్ల గారు మధు ఆవిడ రోజా సినిమా హీరోయిన్ ఆవిడకి లాస్ట్ చూపిస్తాడు కదా, అంటే లాస్ట్ అర్థం అవ్వదు, అంటే చిన్న సీన్ ఉంటుంది, వాళ్ళిద్దరూ కేవ్ లోకి వెళ్ళినప్పుడు కేవ్ లో ఉంటాయన్నమాట, వాళ్ళిద్దరు జెన్యూన్ అని వాళ్ళకి ఇస్తాడు. అది అదేదో ఫస్టే డిస్కషన్, అంటే ఏంటి ఆర్మీ వైజ్ ఎవరు ఉంటారు ఏంటి అనేది, అంతే ఆర్మీ పర్సన్స్ తో అంత పెద్ద యుద్ధం చేయకుండా ఉండాల్సింది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే లాజిక్స్ గా చూస్తే మాత్రము ఏదో ఇట్స్ నాట్ ఏ నెక్స్ట్ వచ్చి ఆ ఎలివేషన్స్ ఎక్కువ రావడం వల్ల ఆ ఎలివేషన్స్ లో కూడా రవితేజ గారిని సరిగ్గా క్లారిటీగా చూపించకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ అనుకోవచ్చు. నాకు అది చూస్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, కేజీఎఫ్ కి ఒక ఎలివేషన్ ఇచ్చినట్టు దీనికి ఒక ఎలివేషన్స్ ఉన్నాయి అనే విధంగా, బట్ ఓవర్ హైప్డ్ అనిపించినని నాకు అనిపించింది కొన్ని సీన్స్ అయితే. కేజీఎఫ్ ఎలివేషన్స్ లో హీరోని ఎలివేట్ చేసేటప్పుడు, హీరోని మాట్లాడేటప్పుడు ఆ ప్రతి సీన్ లో హీరో కనిపిస్తాడు, బట్ ఇక్కడ హీరో కనపడు. 24 మనకు ఉన్న ఎలివేషన్ వచ్చిన ప్రతిసారి డైలాగ్స్ మాత్రం వినిపిస్తాను.
ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ కూడా కొండపైన ఫస్ట్ టైం అనుపమ కలిసినప్పుడు అది లిటరలీ నాకు దీంట్లో ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఏమనిపించిందంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్క సీన్ అనుపమ పరమేశ్వరి ఇలాంటి క్యారెక్టర్సే చేస్తారు. అంటే కార్తికేయలో కూడా అలాంటిది. అంటే ఏంటంటే ఆ స్టోరీ ఇంటా ఉంటుంది అంతే ప్రతి సినిమాలో. ఈ సినిమాలో కూడా అలానే అనిపించింది నాకు. అండ్ ఏంటంటే ఒక అంటే ఒక పేపర్లో ఈ న్యూస్ రావడం వల్ల ఈ రాయ్ ఏజెన్సీ వీళ్ళందరూ ఎంత ఓవర్ యాక్టింగ్ చేసినారని నాకు అనిపించింది ఆ ఒక సీన్ తో అయితే. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే అజయ్ ఘోష్ గారు కావచ్చు, శ్రీనివాస్ అవసర్ల, తర్వాత నవదీప్ గారు, ఏదో రన్నింగ్ క్యారెక్టర్స్. అజయ్ గారు వచ్చి ఇంకా కామెడీ యాంగిల్ లో యూజ్ చేసుకోవడానికి ట్రై చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కామెడీ యాంగిల్ అలా ట్రై చేశారు. పర్లేదు. అంటే కంపేర్ టు బిఫోర్ ఫిలిమ్స్, అదే కంపేర్ టు బిఫోర్ ఫిలిమ్స్ చూసుకుంటే మన రవితేజ గారికి దాంతో పోల్చుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అనే చెప్పాలి. ఈ లాస్ట్ 3-4 ఫిలిమ్స్ తో పిలుచుకుంటే. స్నైపర్స్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. స్నైపర్స్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు అంత బెస్ట్ స్నైపర్ ఇల్లీగల్ టైప్ లో ఎందుకు కంపేర్ చేస్తూ చూపించారనేది నాకైతే అర్థం. ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్ సెకండ్ కి 12 times రన్ అవుతుంది, అందులో నుంచి బుల్లెట్ స్నైపర్ అతను అని చెప్పి అని అంటారు కదా. అసలు ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ చూపిస్తే బాగుండు అనిపించింది. అసలు ఎందుకు ఇలా వెళ్ళాడు, ఈ యొక్క వే ఎందుకు ఎంచుకున్నాడు ఒక దాన్ని చూపిస్తే బాగుండని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత వే ఆఫ్ షూటింగ్ ఉన్న అతను ఎందుకు వీళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో జాయిన్ చేసుకోలేదని కూడా ఒకసారి అనిపించింది. అంటే పాజిటివ్ వైట్ సైడ్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన నెగిటివ్ సైడ్ అయితే ఉన్నాడు. అండ్ ఇంకొకటి రేపు ఏం జరగబోతుంది అంటే, ఐ మీన్ టుమారో ఆ టెర్రరిస్టులు కానీ, ఆ తర్వాత నక్సలైట్స్ కానీ, నెక్స్ట్ ఆర్మీ, ఈ ముగ్గురు వెయిట్ చేస్తున్నారు రేపు అదే ఫైటింగ్ కోసం, ఫైర్ కోసం అని చెప్పి ముందుగానే తెలుసు. అజయ్ ఘోష్ గారికి చెప్తాడు, రేపు జరగబోయేది నువ్వు చూస్తే నీ గుండె వేగం పెరుగుతుంది, నీ కళ్ళు భయపడతాయి అనేసి ఇలా రవితేజ గారు ఒక ఎలివేషన్ ఇస్తారు. సో అంత తెలిసినప్పుడు ఎందుకు దాన్ని స్పాయిల్ చేయడం, దాన్ని డెస్ట్రాయ్ చేయడం, అంత పెద్ద కోటని, అంత పెద్ద సామ్రాజ్యాన్ని డెస్ట్రాయ్ చేయడం దేనికి? అండ్ మనకు మూవీ మధ్యలోనే చెప్పేస్తాడనమాట, అంటే ఆ జాతర సాంగ్ ముందు ఇదే చివరి పంట అని చెప్పి మనీ ఇచ్చి జాతర చేయండి బాగా అని ఒక సీన్ గా హింట్ ఇచ్చినట్టు. సో గుడ్ ఫిలిం. ఇంకా పాయింట్స్ అనుకుంటే బెస్ట్ రవితేజ గారు యాక్టింగ్ ఎప్పటిలాగే. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్, అది శ్రీనివాస్ అవసరాలు కూడా ఒక డైలాగ్ చెప్తారు, బాతు పిల్లలు అని చెప్పి. ఫస్ట్ తను ఫైర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ గ్రిల్స్ కున్న గన్స్ బుల్లెట్స్ అనేది డిజైన్ చేశాడు. తర్వాత హ్యాండ్ విత్ రిమోట్ కంట్రోల్ తో దానికి అది వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ కాళీమాత ఫైట్, లాస్ట్ కాళీమాత ఫైట్ అది. అండ్ ప్రీ ఇంటర్వెల్ గ్రిల్స్ వచ్చి గన్స్ లాగా వస్తాయి చూసావా ఇంటర్వెల్ బ్యాక్, ఈ రెండింటి దాని వల్లే అండ్ ఒక న్యూగా అనిపించినాయి నాకు. అండ్ కార్ కి తన బోల్స్ బిగించే బదులు ఇన్ బిట్వీన్ గన్స్ పెడతారు చూసిన వీల్స్ కి, అది కూడా బాగుంది అనిపించింది. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద చూసుకుంటే అంటే క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే నవదీప్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది క్యారెక్టరైజేషన్ వరకు. నెక్స్ట్ బేసిక్ గా రవితేజ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన వరకు ఏ సినిమాలో ఆయన డిసప్పాయింట్ చేయడు. ఆయన యాక్టింగ్ వైజ్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ వైజ్ కానీ, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ డెలివరీ చేస్తారు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఏదైనా ఛాన్సెస్ ఇవ్వడం అంటే ఫస్ట్ రవితేజ గారే. ఆయన కొత్త వాళ్ళకి ఇవ్వడం వల్లే కార్తిక్ ఘట్టంనేని కూడా ఆయనే డిఓపి, ఎడిట్, రైటింగ్, డైరెక్షన్ ఇప్పుడు అన్ని ఆయనే చేశారు. బడ్జెట్ వైజ్ కూడా 80 crores బడ్జెట్ అది. సో 80 crores బడ్జెట్ కి ఓకే ఫైన్ బాగా తీశారు. కానీ కొన్ని ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర ఇప్పుడు డ్రోన్ షాట్స్ ఉన్నాయి కదా, అవేమి నాకు అంత ఎఫెక్ట్ అనిపించలే. అంటే తీసిన వరంగా తీశారు కానీ
మేబీ ఇంకా బాగా తీసి ఉండొచ్చేమో అన్న నాకైతే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడో ఏరియా చూపించి తలకోన అన్నారే, అదే నన్ను చాలా బాధ పెట్టింది. రేణుగుంట ఎయిర్పోర్ట్ చూపించిల్లా అది కూడా. సో మనం రాయలసీమలో పుట్టి పెరిగి తలకోన మనకు బాగా దగ్గర కదా, సో మనకు తెలిసి కాబట్టి వాళ్ళు ఎక్కడో ఏరియా చూపించి తలకోన అని చెప్పడం, అంటే మీరు అక్కడ షూట్ చేయకపోయినా పర్లేదు, ఒక విజువల్ అక్కడ తీసుకొని చూపిస్తే మాకు బాగుంటది కదా. ఇది నాట్ ఓన్లీ నా యొక్క ఇష్యూనే కాదు, రీసెంట్ గా కేటీఆర్ గారు కూడా ఇంతకు ముందు హైదరాబాద్ లో షూట్ చేసి దాన్ని బెంగళూరు అని చూపించారని చెప్పి ఆయన కూడా తెలుసు. అదే చెప్తున్నా కదా, వినేవాడు ఈపీ అయితే పందొచ్చి పురాణాలు చెప్తాడు. నిజంగా తలకోన అలాగే ఉంటుందా అని ఒరిజినల్ గా కూడా చాలా మంది ఫీల్ అవుతారు మూవీ చూడడం. ఇప్పుడు మన రాయలసీమ వాళ్ళంటే తెలుసు తలకోన కాదని, రిమైనింగ్ పీపుల్ తెలియదు కదా. వాళ్ళు ఎప్పుడన్నా ట్రిప్ కదా తలకోన అట్లా వచ్చి ఇక్కడ ఆ విజువల్ ఈ విజువల్ మ్యాచ్ చేసుకొని ఖచ్చితంగా అది ఇప్పుడు ఏంటంటే మనకు ఆ లొకేషన్ తెలుసు కాబట్టి మనం జడ్జ్ చేస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు అది అనడంలో ఏంటంటే ఆయన హైదరాబాద్ ఆయనకి తెలీదా, ఇప్పుడు కూడా మనకి తలకొన అన్ని మనకు తెలుసు కదా, రేణుగుంట ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి మనం జడ్జ్ చేస్తున్నాం. మన ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో కూడా యాగంటికి ఎంత ప్రసిద్ధి, మనకు ఎంత పాతకాలం నుంచి ఉంది. యాగంటి కొండను చూపించి కేరళ వైద్యశాల అంటారు, మంత్రశాల అంటారు. సో అక్కడ కూడా నాకు ఈ కార్తిక్ ఘట్టంనేని తీసిన ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, మన కేజీఎఫ్ ఇన్స్పైర్డ్ బై కేజీఎఫ్ అనే విధంగా కొంచెం అనిపించింది. ఆ గన్ సీన్స్ అని, ఆ ఎలివేషన్ సీన్స్ అని నాకు అలానే అనిపించింది. కానీ ఎలివేషన్స్ తప్పు పడడం లేదు, కానీ ఆ ఎలివేషన్ తగ్గట్టు రవితేజ గారిని చూపించిందంటే బాగుండు. ఎలివేషన్ పడినప్పుడల్లా వీళ్ళ స్టోరీ ఓపెన్ చేయడం, ఒక ఇద్దరితో కథ చెప్పిస్తారు కదా, ఎలివేషన్స్ ఇస్తారు కదా, మనకు ఒక ఇద్దరితో చెప్పేగానే పాయింట్ అర్థమైపోతుంది. ఈజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్, సో అతని దగ్గర ఒక స్టోరీ ఉంది, మనకు అర్థమైపోయింది స్టోరీ. కానీ అదే స్టోరీని ఇంకో 10 మంది దగ్గర చెప్పిస్తారు. లిటరలీ అదైతే ఇంకా అసలు ఆ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ఫైట్ వచ్చేంత వరకు నేను చూసిన థియేటర్లో, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలని, నేను చూసిన థియేటర్లో ఒక 25 మినిట్స్ జనాలు కనెక్ట్ అయ్యారు. ఒక 2-3 చెప్పేకాడికి కనెక్ట్ అయ్యారు. తర్వాత 2-3 చెప్పేదానికి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయి మాట్లాడుకుంటున్నారు. సినిమాని డిస్కనెక్ట్ అయిపోయి మాట్లాడుకుంటున్నారు. ఏంటి మళ్ళీ ఇంకా ఎంతమందిని అడుగుతారు, ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీలకు వచ్చేసింది అనమాట. అండ్ నాకు ఈగల్ గురించి నా ఒపీనియన్ పరంగా చెప్తున్నా, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, చూడొచ్చు. మరీ బ్లాక్ బస్టర్ అయితే చెప్పలేం, కానీ హిట్ మూవీ. ఓకే, నో విష్ణు. ఇట్స్ నాట్ ఎ బ్రిలియంట్ మూవీ, ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఈగల్ వాచబుల్ మూవీ, మరీ వాచ్ చేయగలను కాదు కానీ ఈగల్ వాచ్ చేయొచ్చు. ఇట్స్ ఎ నైస్ మూవీ.